బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బదోలి, సింగర్ జై భగవాన్ అలియాస్ రాకీలపై సామూహిక అత్యాచారం ఆరోపణల కింద కేసు నమోదైంది. హిమాచల్ ప్రదేశ్ సోలాన్ జిల్లాలోని కౌసాలిలోని ఓ హోటల్లో వారు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు వీడియో కూడా చిత్రీకరించారు. ఈ విషయాన్ని బయటపడితే చంపేస్తామని బెదిరించారు. వీరిపై నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించిన కాపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం బాధితురాలు తన బాస్ స్నేహితుడితో కలిసి హోటల్లో ఉండగా 2023 జూలై 3న నిందితులు ఆమెను కలిశారు. బదోలి తనను తాను రాజకీయ నేతగా, రాకీ సింగర్గా పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బదోలి, తన మ్యూజిక్ ఆల్బమ్లలో ఛాన్స్ ఇస్తానని రాకీ బాధితురాలకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితుడితో కలిసి వారి గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆమెతో వారు బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. లైంగిక దాడి ఘటనను వారు వీడియోలు, ఫోటోలు తీశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు నెలల క్రితం రాకీ తనను పంచకులలోని ఆయన ఇంటికి పిలిచాడని, తప్పుడు కేసులో జైలుకు పంపుతానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.